రేపు సోమవారం ఉదయం తలుపుపై ఈ గుర్తు వేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి పరుగున వస్తుంది. మీ ఇంటిలో కనకవర్షం కురిపిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. చాలామంది తలుపుపై కొన్ని రకాల గుర్తులు వేస్తారు. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం తలుపులపై ఎలాంటి గుర్తులు వేయాలో, గుర్తులు వేసిన తలుపులను ఎలా చూసుకోవాలో తెలియదు. మన హిందూ ధర్మశాస్త్రంలో కొన్ని గుర్తులకు దైవిక శక్తులు ఉంటాయి. వాటిని ఒక క్రమ పద్ధతిలో వేయకపోతే మనకు దైవ అనుగ్రహం కాకుండా దుష్ట శక్తుల అనుగ్రహం కలుగుతుంది. ఇంటిలో పూజ గదిలో గోడలపై, ఇంటి ప్రధాన తలుపులపై కొన్ని రకాల గుర్తులను అంటే ఓంకారము, స్వస్తిక్, త్రిశూలం గుర్తులు వేస్తూ ఉంటారు. అయితే ఈ గుర్తులు ఇంటిలో వేయటం మంచిదా కాదా అనే విషయం ఎవ్వరూ ఆలోచించరు. ఇంటి పక్కన వారు వేశారని కొంతమంది తలుపులపై ఈ గుర్తులను వేస్తారు. వాటికి అర్థం ఏమిటో కూడా తెలియదు కొంతమందికి. అయితే ఇంటి తలుపులపై వేసే గుర్తుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఈ గుర్తులు వేయటం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటో రేపు సోమవారం ఇంటి ప్రధాన తలుపుపై ఏ గుర్తు వేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టం. శివుడు ఈ సృష్టికి లయకారకుడు. లక్ష్మీదేవి సకల సంపదలను అందించే సిరుల తల్లి. రేపు సోమవారం మీ తలుపులపై ఈ ఒక్క గుర్తు వేయటం వల్ల శివుడు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపైన ఎల్లప్పుడూ ఉంటుంది. కొన్ని గుర్తులు ఇంటి తలుపులపై లేదా గోడలపై వేయటం వల్ల మీకు ఉన్న దురదృష్టం అదృష్టంగా మారుతుంది. ఇంతకీ రేపు సోమవారం ఇంటి ప్రధాన తలుపులపై ఏ గుర్తు వేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, రేపు సోమవారం తలుపుపై ఏ గుర్తు వేయాలో తెలుసుకునే ముందు శివుని భక్త పరాధీనతకు ఉదాహరణ అయిన ఒక కథను విందాం. పాలకురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం ద్విపద కావ్యంలోని చిన్న కథ ఇది ఈ గోడగూచి కథ. దక్షిణ దేశంలో ఒక ఊళ్ళో శివదేవుడినే భక్తుడికి ఒక కుమార్తె ఉంది. ఆయన ఈశ్వరార్చన కళాశీలుడు. ఒక్కరోజైనా విడువని శివపూజ ధురంధరత అయినది. శివ పూజకు ఆటంకం వస్తుందని ఎక్కడికి ప్రయాణం కూడా చెయ్యడు. అలాంటి వ్యక్తికి ఒకసారి తప్పించుకోలేని ఒక ప్రయాణం తల మీద వచ్చి పడింది. భార్య వెళుతూ కుమార్తెను ఇంట్లో ఉంచి, అమ్మాయి, ప్రతిరోజు కుంచెడు పాలు తీసుకొని వెళ్ళి మన గుడిలోని శివయ్యకు నివేదించు, ఎప్పుడూ అశ్రద్ధ చేయకు అని చెప్పారు. ఆ బాలిక తొలి రోజు కుంచెడు పాలు తీసుకొని శివాలయానికి వెళ్ళి స్వామికి నమస్కరించి, పాలు తాగు శివయ్య అని కోరుకుంటుంది. జవాబు లేదు. ఎంతసేపు వేచి ఉన్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా లింగమయ్య ఉలుకు పలుకు లేకుండానే ఉన్నాడు. బాలిక రోధించింది, ఎందుకు తాగవు? పాలు సరిగ్గా కాచలేదా? నేను లేక మాడుకంప పల్చగా ఉన్నాయా? పాలల్లో నెయ్యి వేసి తేవాలా నీకు అంటూ పరిపరి విధాల అడిగింది స్వామిని. చివరికి, నువ్వు తాకపోతే మా నాన్న వచ్చాక నన్ను చంపేస్తాడు, నీకది సంతోషమా అంటూ బోరున విలపిస్తూ ఉంటే ఆగలేని శివుడు లింగంలో నుంచి బయటకు వచ్చి పాలు త్రాగాడు. ఇలా కొన్ని రోజులు గడిచింది. పాప పాలు తేవటం, శివుడు వచ్చి తాగిపోవటం జరుగుతుంది. ఒకరోజు ఖాళీ కుంచెంతో పాప సంతోషంగా ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అప్పుడే తల్లిదండ్రులు తిరిగి వచ్చారు. అదేంటే కుంచెం ఖాళీగా ఉంది, పాలేవి అని అడిగారు. శివయ్య తాగాడమ్మా అంది పాప. అది విన్న తండ్రి, ఏమిటి, శివుడు కుంచెడు పాలు త్రాగాడా? నమ్మమంటావా అని అడిగాడు. పాప నిజమేనంది. నువ్వు ఏ పిల్లలకో నీ మిత్రులకో పాలన్నీ ఇచ్చేసి దేవుడి మీద అబద్ధాలు చెప్తూ ఉన్నావా అంటూ ఆయన పాపను దండించబోయాడు. ఎంత అడిగినా పాప తన మాట మీదనే ఉండటంతో, శివ దేవయ్య, అయితే గుడిలోనే నీ సంగతి తేలుస్తా పద అంటూ బాలికను గుడికి లాక్కొచ్చాడు. అక్కడ పాప శివుణ్ణి సాక్ష్యం చెప్పమంటే ఆయన మిన్నకున్నాడు. పాప కన్నీటి పర్యాంతమై శివుడిని పరిపరి విధాల వేడుకుంది. అయినా ఆయన పలుకలేదు. నీదంతా అబద్ధం, చూడు నిన్నేం చేస్తానో అంటూ కూతురి మీదికి వస్తున్నాడు తండ్రి. శివయ్య, మా నాన్న చేతిలో నాకు చావు తప్పేట్టు లేదు.
నీ లింగానికే తలబాదుకొని ప్రాణాలు విడిచి నీ సన్నిధికి వస్తాను అంటూ లింగానికి తలను బాదుకుంటోంది పాప. తండ్రి మరొక పక్క ఉగ్రుడై నుంచున్నాడు దుడ్డు కర్రతో. అంతే, ఒక్కసారి కైలాసం కదిలింది. భక్త వరదుడు తరలి వచ్చాడు. శివలింగం పెళ్ళున చీలి పాపను తనలోనికి లాగేసుకుంది. పాపను పట్టుకోవడానికి ఆమె జుట్టు పట్టుకున్నాడు తండ్రి. ఒక్క పాయ కాస్త ఊడి ఆయన చేతిలోనికి వచ్చింది. పాప అదృశ్యమైపోయింది. ఏమి శివలీల అంటూ అక్కడ మూగిన వారు అబ్బురపడ్డారు. తండ్రి ఖిన్నుడైపోయాడు. శివదేవయ్య, నీ కూతురు నా పరమ భక్తురాలు. ఆమె అమాయకత్వం, నిర్మల హృదయం నన్ను వశపరుచుకున్నాయి. అందుకే నా సన్నిధికి చేరుకుంది. నేటి నుంచి గోడగూచి అన్న పేరిట భక్తలోకంలో గణ్యత పొందుతుంది అన్న ఈశ్వర వాణి వినిపించింది. ఇక వీడియోలోకి వస్తే, ఓం తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన చిహ్నం స్వస్తిక్. ఇది జీవన చక్రాన్ని సూచిస్తుంది. ఇందులోని 4 గదులు స్వర్గం, నరకం, మానవుడు, జంతు జలాలను సూచిస్తాయని విశ్వసిస్తూ ఉంటారు. స్వస్తిక్లోనే 4 గదులు ధర్మం, అర్థం, కామం, మోక్షానికి చిహ్నంగా భావిస్తారు. ఈ గుర్తును విష్ణు, లక్ష్మీ స్వరూపంగా చెప్తారు. ఇంట్లో ఉంటే సుఖ సంతోషాలు పెరుగుతాయి. వాస్తు ప్రకారం ఇంట్లో సానుకూల శక్తిని ఆహ్వానించేందుకు స్వస్తిక్ గీస్తారు. వయస్సు ప్రకారం స్వస్తిక్ గీసేటప్పుడు కొన్ని నియమాలు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. స్వస్తిక్ గీయటం వల్ల చేపట్టిన పనులు శుభప్రదంగా విజయవంతమవుతాయని విశ్వసిస్తారు. ఈ చిహ్నానికి 12,000 సంవత్సరాల కిందటి చరిత్ర ఉందని చెప్తారు. హిందూ మతంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ గుర్తును బౌద్ధ, జైన మతాలలో కూడా ఉపయోగిస్తారు. అనేక దేశాలలోనూ ఈ గుర్తును పవిత్రంగా భావిస్తారు. ప్రపంచం మొత్తం స్వస్తిక్ గుర్తును శుభానికి, అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. స్వస్తిక్ చిహ్నం ఉన్న ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు. దృష్టి దోషాల నుండి కూడా ఇంటిని కాపాడుతుందని నమ్ముతూ ఉంటారు. వేద మంత్రోచ్చారణ సమయంలో ఓం శబ్దం తర్వాత స్వస్తిక్ అనే పదాన్ని ఎక్కువగా వాడటం గమనిస్తాం. ఏ పని చేపట్టినా అందులో ఆటంకాలు ఎదుర్కోకూడదని భావంతో ఈ పదం ఉచ్చరిస్తారు. ఇంటి ముఖద్వారంపై స్వస్తిక్ గుర్తుకు పెట్టడం వల్ల ఏ విధమైన చెడు లేదా నెగిటివ్ శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవని నమ్మకం. అంతేకాకుండా ఆ ఇంట్లో దుఃఖము, దారిద్ర్యము ప్రవేశించజాలవని విశ్వాసం. అందుకే ఇంటి గృహప్రవేశ సమయంలో పండితులు తప్పకుండా స్వస్తిక్ గుర్తు గీస్తారు. ఇంటి ముఖద్వారంపై పసుపుతోనే ఈ స్వస్తిక్ గుర్తు వేయాల్సి ఉంటుంది. అది కూడా ఈశాన్యం లేదా ఉత్తర దిశలో గోడపై ఆ గుర్తు ముద్రించాలి. వాస్తు ప్రకారం ఇంట్లోని మందిరంలో కూడా స్వస్తిక్ గుర్తు ఉండాలి. ఇలా ఉంటే శుభం జరుగుతుందని అర్థం. అంతేకాకుండా ఆ ఇంట్లో ఎల్లప్పుడూ భగవంతుడి కటాక్షం ఉంటుందని అర్థం. స్వస్తిక్ అనే పదం సు, అస, వ, ఖ అక్షరాలు కలిస్తే వస్తుంది. ఇందులో సు అంటే శుభం, అస అంటే అస్తిత్వం, ఖ అంటే కర్త అని అర్థం. అందుకే ఈ గుర్తును శుభసూచకంగా భావిస్తారు. హిందూ మతం ప్రకారం స్వస్తిక్లో 4 సమాంతర భుజాలుంటాయి. ఇవి 4 దిశలను సూచిస్తాయి. అందుకే హిందూ మతంలో స్వస్తిక్ గుర్తును శుభకార్యాల సమయంలో వాడుతారు. రేపు సోమవారం ఉదయం మీరు తలుపుపై వేయవలసింది కూడా స్వస్తిక్ గుర్తే. సోమవారమే ఎందుకు వేయాలి అంటే ఆదివారం సెలవు దినం. సోమవారం నుండి మీరు వర్కుకు అంటే ఆఫీస్కి, కాలేజీలకు వెళ్తూ ఉంటారు. అలాగే బ్యాంకుకు సంబంధించిన పనులు, కొన్ని ముఖ్యమైన పనులు సోమవారం రోజు నుండే ప్రారంభిస్తారు. వర్క్ డేస్లో మొదటి రోజు సోమవారం. కాబట్టి సోమవారమే మీరు మీ ఇంటి ప్రధాన తలుపుకు స్వస్తిక్ గుర్తు వేయాలి. రేపు సోమవారం ఉదయం నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి తలకు స్నానం చేసి శివుడిని లేదా లక్ష్మీదేవిని పూజించి ఒక గిన్నెలో పసుపు వేసుకోండి. అందులో నీళ్లకు బదులు రోజ్ వాటర్ లేదా అత్తరును వాడండి. పసుపును పేస్ట్ లాగా కలిపిన తర్వాత మీ ఉంగరం వేలితో వీడియోలో చూపించే విధంగా స్వస్తిక్ గుర్తు వేయండి. స్వస్తిక్ గుర్తు వేశాక దానికి 2 వైపులా కూడా 2 అడ్డగీతలు గీయండి. అయితే కొంతమందికి మెయిన్ డోర్ ఒక్కటే ఉంటుంది, ఒక తలుపే ఉంటుంది. మరి కొంతమందికి 2 తలుపులు ఉంటాయి. 2 తలుపులు ఉన్నవారు 2 తలుపులపై ఈ స్వస్తిక్ గుర్తును వేయాలి. ఒక తలుపు ఉన్నవారు ఒక స్వస్తిక్ గుర్తుని వేస్తే సరిపోతుంది. అయితే ఈ గుర్తు తలుపుకు 2 వైపులా వేస్తే మంచిది. తలుపు బయట వైపు మరియు లోపల వైపు వేయవచ్చు. ఉదయం మీరు తలుపు తీయడానికి తలుపు దగ్గరకు రాగానే ఈ స్వస్తిక్ గుర్తు కనిపిస్తుంది.
ఉదయాన్నే స్వస్తిక్ గుర్తు చూస్తే మీ మైండ్ రీఫ్రెష్ అవుతుంది. చాలా యాక్టివ్గా పనులను చేసుకోగలుగుతారు. అలాగే ఇంటి బయట వైపు స్వస్తిక్ గుర్తు వేయటం వల్ల మీకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. నరదృష్టి నుండి బయటపడగలుగుతారు. ఈ గుర్తులు తలుపుపై ఉండటం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు. ఇంటి ముందు స్తంభం లేదా చెట్టు ఉన్నవారు తప్పనిసరిగా ప్రతివారం ఇలా తలుపుపై స్వస్తిక్ గుర్తు వేయాలని పండితులు చెప్తూ ఉన్నారు. ఇలా చేస్తే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు మీకు అదృష్టం వరిస్తుంది. ప్రతి సోమవారం గుర్తుపెట్టుకొని ఇలా తలుపుపై స్వస్తిక్ గుర్తు వేసి మీ జీవితంలో ఉన్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోండి. అలాగే ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తిక్ గుర్తు వేసినప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. తలుపు దగ్గర కూర్చుని తిట్టడం, ఏడవటం చేయకూడదు. ఇలా చేస్తే తలుపుపై వేసి స్వస్తిక్ గుర్తులు వాటి శక్తిని కోల్పోతాయి. అలాగే ప్రధాన ద్వారం దగ్గర అంటే స్వస్తిక్ గుర్తులు వేసిన తలుపులకు దగ్గర చెప్పులు, బూట్లు వంటివి విడవకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. తలుపుపై స్వస్తిక్ గుర్తు వేస్తే సరిపోదు, దానికి తగ్గ నియమాలు కూడా పాటించాలి. అప్పుడే మీ ఇంటిలో ఆనందము, శ్రేయస్సు ఉంటాయి. లక్ష్మీదేవి కూడా మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. పంచభూతాలకు సాక్షిగా ఈ గుర్తును పరిగణిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం మర్చిపోకుండా ఈ గుర్తును తలుపుపై వేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలను సొంతం చేసుకొని ఆనందంగా జీవించండి.